ఉపాసన అనేటటువంటి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఉప అంటే సమీపము, ఆసన అంటే కూర్చొనుట, ఆసనము అంటే కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. ఉపాసన అంటే సమీపమునందు కూర్చొనుట. దేనికి సమీపమునందు కూర్చొనుట? తత్పదార్థమునకు. తత్పదార్థమే పరమేశ్వరుడు. పరమేశ్వరునకు సమీపమునందు కూర్చుండుట. పరమేశ్వరునకు సమీపమునందు కూర్చుండుట అన్న మాట దేనివల్ల అన్వయం అవుతుంది అంటే, అసలు లోపలికి పుచ్చుకునేటటువంటి విషయాలు ఏ ఉంటాయో అవి ముందు శుద్ధమై ఉండాలి. అవి శుద్ధమై ఉంటే రజోగుణ తమోగుణ ప్రకోపం మనసుకి ఉండేటటువంటి అవకాశం తగ్గిపోతుంది. లోపలికి పుచ్చుకోవడము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు జ్ఞానేంద్రియముల ద్వారా విషయములను మనుష్యుడు లోపలికి పుచ్చుకుంటాడు. మనసులోకి కళ్ళు ఉంటాయి. కళ్ళు మనసులోకి విషయములు వెళ్ళడానికి ఒక ద్వారం. చెవులు ఉంటాయి. చెవులు విషయములు మనసు లోపలికి వెళ్ళడానికి ఒక ద్వారం. ముక్కు ఉంటుంది. వాసన మనసు లోపలికి వెళ్ళడానికి ఒక ద్వారం. ఈ ద్వారముల గుండా లోపలికి వెళ్ళేటటువంటి విషయములను ఆచితూచి జాగ్రత్తగా మనసుకి ప్రకోపం కల్పించేవి, రజోగుణ తమోగుణ ప్రభావమును ఇవ్వగలిగినటువంటి వాటిని కాకుండా సత్వగుణ ప్రధానమైన వాటిని మాత్రమే తీసుకోగలిగినటువంటి నియంత్రణ బుద్ధి యందు ఉన్నప్పుడు మనిషి యొక్క మనసు సత్వమునందు నిలబడి ఎప్పుడూ భగవంతుడికి సమీపంలో కూర్చోగలుగుతాడు. నేను కంటితో చూడకూడనిది చూసి ఉద్రేకపడకుండా ఉండాలి అంటే అది జ్ఞాని అయిన తరువాత మాత్రమే సాధ్యం. ఇంద్రియములను గెలుచుట వేరు, ఇంద్రియములను తొక్కిపెట్టుట వేరు. ఇంద్రియాల్ని తొక్కిపెట్టడం అనేది ఎక్కడన్వయం అవుతుందంటే, ఏదో ఒక దీక్షలో ఉన్నాను, ఇన్ని రోజులు 40 రోజులో 42 రోజులో దీక్షలో ఉన్నాను కాబట్టి ఈ దీక్షాకాలమునందు నేను కొన్నింటిని విడిచిపెడతాను అని సంకల్పం చేస్తాడు. అవి కేవలముగా ఇంద్రియములను గెలవడం కాదు, తాత్కాలికంగా తొక్కిపెట్టాడు. తొక్కిపెట్టిన కారణం చేత అవి ఏం చేస్తాయంటే కాలు ఎప్పుడు ఎత్తుతాడు అని చూస్తుంటాయి. ఒక త్రాచుపాము అలా వెళ్ళిపోతుంటే నేను కంగారు పడి దాని మీద పడక దగ్గర కాలు వేశాను అనుకోండి, ఇప్పుడు పాము నన్ను ఏం చేయదు. పాము నా అరికాలు కింద ఉంది, కానీ అది ఎదురు చూస్తుంది. వీడు కాలు ఎత్తుతాడు ఎప్పుడప్పుడు, ఎత్తినప్పుడు కాటు వేద్దామని చూస్తుంది. వాడిని కాలు ఎత్తించడానికి తోక కదుపుతుంది, కాలు చుడుతుంది. నేను తొక్కిపెట్టి ఉంచాను కాబట్టి క్షేమంగా ఉన్నానని నేను భయం లేకుండా ఉండడం సాధ్యం అవుతుందా? ఒక్కనాటికి ఉండదు. కాలు కింద అది ఉంది, కాలు తీసేసి వెళ్ళిపోవాలని చూస్తాను, నేను కాలు తీస్తానని చూస్తుంది. నేను కాలు తీయడమే దానికి కావాలి. తీసిన ఉత్తరక్షణం అది కరిచి వెడుతుంది. అది వెళ్ళిపోవడానికి చూడదు, కరిచి వెళ్ళడానికి అది చూస్తుంది. కరవకుండా దాని కాటు దాటడానికి నేను చూస్తాను. ఇంద్రియములు ఎప్పుడూ అలాగే ఉంటాయి. వాటిని తాత్కాలికంగా అణిచిపెట్టేటటువంటి విధానంలో అవి మళ్ళీ అదును కోసం ఎదురు చూస్తుంటాయి. ఎప్పుడు తిరగబడి కాట్లు వేద్దామని చూస్తాయి. అది ఇంద్రియములను తొక్కి పెట్టడం, అది గెలవడం కాదు. ఇంద్రియములను గెలవడము అన్న మాటకు అర్థం ఏమిటంటే, చూడకూడనిది చూసినప్పటికీ కూడా మనసు కదలదు, కదలకుండా అలాగే ఉంటుంది. అది దేని చేత సంభవం అవుతుంది అంటే, గురువుని శాస్త్రాన్ని గట్టిగా పట్టుకుని విషయాన్ని మనసులోకి తీసుకెళ్ళి బాగా శాస్త్రాన్ని పరిశీలించిన కారణం చేత వస్తుంది. ఏదో ఒక చూడకూడనటువంటి విషయాన్ని చూశాడు. పూర్వం ఒక లడ్డూ వంక చూస్తే ప్రేరణ పొందేవాడు. ఇప్పుడు లడ్డూ వంక చూశాడనుకోండి, లడ్డు నా దగ్గర పెట్టకండి అండవు. ఇప్పుడు లడ్డుని చూస్తాడు, కానీ ఆయన మనసేం కదలదు. ఎన్ని మాటలు తిన్నాను, దాని రుచి నాకు తెలీదా? నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నాకు దాని పట్ల పెద్ద ఆకర్షణ ఏం లేదు, నేనేం దాన్ని తినాలన్న నాకు కోరిక లేదు. ఇప్పుడు గెలిచాడు ఇంద్రియాలని.